బ్రేకింగ్ న్యూస్. స్నేహం పేరిట వేధిస్తున్న ఆకతాయిల బృందాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాటింగ్ వీడియో కాల్స్ అడ్డుపెట్టుకుని బాలికను వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లగా బాలిక తల్లిదండ్రులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 6 మేజర్లు కాగా 2 మైనర్లు ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే దీపిక, ఏదైతే స్నేహం పేరిటైతే వల వేసి మానసికంగా కృంగించారని ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొంచెం హాట్ టాపిక్ గా నచ్చింది. ఏదైతే మైనర్ బాలికపై అయితే ఒక వ్యక్తి ఫ్రెండ్ పేరుతోటి తనతోటి చాటింగ్ చేసి వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేసిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆదిలాబాద్ పోలీసులు అయితే దీనికి ఒక స్పెషల్ రైడ్ చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఏదైతే ఆ బాలుడు అతను కూడా మైనర్ బాలుడే, దానికి సంబంధించి 8 మంది అబ్బాయిలతో కలిసి అమ్మాయిని అయితే వేధించడానికి అయితే ప్రయత్నించారు. ఆ అమ్మాయి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో అయితే తల్లిదండ్రులు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులతో అయితే ఒక ఆపరేషన్ చేసి వారిని అయితే అరెస్ట్ చేసి ఏదైతే అమ్మాయికి సంబంధించి డాటాను మొత్తం రికవరీ చేశారు పోలీసులు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏదైతే దీనిపైన అయితే ఇటు పోలీసులు అయితే ఫోక్స్ చట్టాన్ని అయితే పెట్టారు. దీనికి సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 మందిలో 6 మైనర్లు, 2 మేజర్లు అయితే ఉన్నారు. 6 మేజర్లు, 2 మైనర్లు అయితే ఉన్నారు. ఈ అదుపులో ఉన్న వారిని అయితే ప్రస్తుతానికి రిమాండ్ చేసి పోలీసులు అయితే కోర్టుకు తరలించే ప్రయత్నం అయితే చేశారు. జైలుకు కూడా తరలిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు అయితే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. పిల్లల కదలికలు కూడా వాళ్ళకు స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే పోలీసులు స్పష్టంగా చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అయితే పోలీసులు చెప్తున్నారు. రైట్.